కానీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రమే కదా. అవును. డెమోక్రటిక్ మన ఫెడరల్ సిస్టంలో వ్యవస్థలో రాజ్యాంగం అలా అధికారం రాజ్యాంగం అలా రూపొందించారు. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా పార్టీలు, ప్రభుత్వాలు. ఆ ప్రాసెస్లో వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు, ఆయన దాన్ని అందిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు అత్తా కోడళ్ళు పోట్లాడుకుంటే కోడలు వచ్చేసి బయట పక్కింటి ఆవిడ ఏదన్నా అడిగితే వస్తువులు ఇంట్లో ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఈవిడికి పేరు రాకూడదని అత్తగారు ఇంకొద్దిగా ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఇద్దరు తెలివిగల అత్తా కోడలు తెలివిగల వాళ్ళు అయితే ఇంటిని గుల చేయకుండా పోట్లాటే కాట్లాటే అనే ఉద్దేశంతో వీళ్ళు ముందు కుటుంబాన్ని రక్షించుకున్నట్టయితే బాగుండేది, అలాగే కూటమిని రక్షించుకున్నట్టయితే బాగుండేది. అది జరగల.